వెల్కమ్ టు ర్యాంకర్స్ కే వైఎస్ అకాడమీ. ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఎఫెక్టివ్ వేలో ఎలా రాయాలో తెలుసుకుందాం. లేదంటే అదే మూసధోరణిలో మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామ్ని రాస్తూ ఉంటాం, ఇంటర్వ్యూకి కాల్ రాకుండా వెయిట్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో స్ట్రాటజిక్గా ఎలా చదవాలి, రొటీన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఈ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియోని చేశాను. నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ప్రిలిమినరీ అనేది ఎలిమినేషన్. 10 lakh మెంబర్స్ రాస్తే వాళ్ళు ఎలిమినేట్ చేయాలి కాబట్టి ప్రిలిమినరీని పెట్టారు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్లో రియల్ ఎగ్జామ్ ఏదంటే మెయిన్స్. అందువలన ఇది సెలక్షన్ ఫేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెలక్షన్ ఫేజ్ అనేది మెయిన్స్ ఇంటర్వ్యూ. అందువలన మెయిన్స్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో దీన్ని లైట్గా తీసుకోకూడదు. ఎంటైర్ సివిల్ సర్వీసెస్లో దేనికి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలంటే అది మెయిన్స్ ఎగ్జామినేషన్కి. అందువలన ఈ 3 months అనేది మెయిన్స్ అయ్యేంత 3 months అనేది ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఇన్ ఎంటైర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. బికాస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్యారీస్ 1750 marks. Interview carries only 250 marks. At any case, you may get 170 to 200. But here you can score up to 900, 800 also. So mains is the most important. Hence we have to take it very seriously. Secondly, we cannot depend on interview because interview marks are depending on various factors. Mood of the interview board, question of the interview board, day of the interview board, who appeared before you. So there are many factors which are external to ourselves. So one year you may get 120 marks, in another year you may get 200 marks. నేను మా ఫ్రెండ్స్ చాలా మందికి చూశాను, ఒక ఇయర్ 150 వస్తే నెక్స్ట్ ఇయర్ 180 వచ్చాయి. నా కేసులో కూడా నాకు ఒకసారి 140 వచ్చాయి, ఇంకోసారి 184 మార్క్స్ కూడా వచ్చాయి. సో ఇంటర్వ్యూ మీద మనం డిపెండ్ కాలేం. ఏదైనా మన చేతిలో ఉంది, మనం చేయగలం అంటే అది మెయిన్స్ మాత్రమే. అందువల్ల ఈ మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్దర్గా ఏంటంటే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మెయిన్స్లో రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. ఇంటర్వ్యూలో అది చెప్పలేం. మీరు 3 months ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా కూడా యూ మే గెట్ 120. కానీ మెయిన్స్లో ఈ 3 months అనేది మీరు పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అయితే మీ మార్క్స్ అనేది ఇన్ ప్రపోర్షన్గా పెరుగుతుంటాయి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కేర్ఫుల్గా తీసుకోవద్దు. మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారంటే యు ఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ వన్. హెన్స్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్ బ్యాటిల్. మీరు ఒక కేవ్లో తపస్సు చేస్తున్నారనుకోండి, ఈ 3 months అందరికీ దూరంగా వెళ్ళిపోండి, బుక్స్కి దగ్గరగా ఉండండి, అనలిటికల్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోండి. ఓవరాల్గా మెయిన్స్ మంచి స్కోర్ చేసేటట్టు చూడండి. యూ విల్ గెట్ యువర్ డిజైర్డ్ సర్వీస్. సెకండ్, ఇట్ ఈస్ ఫౌండేషనల్ స్టెప్. ఈ ఫౌండేషనల్ స్టెప్ ఏదైతే మీ ర్యాంక్ ఉందో దానికి ఫౌండేషన్ ఏంటంటే సిలబస్ని అర్థం చేసుకోవడం. యాక్చువల్గా ప్రిలిమినరీలో సిలబస్ ఇచ్చినా కూడాను ఎగ్జామినర్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా క్వశ్చన్ అయినా అడగవచ్చు. అసలు ప్రిలిమినరీ అనేది జస్ట్ ఆబ్జెక్టివ్ కాబట్టి ఒక టాపిక్ నుంచి థౌజండ్స్ ఆఫ్ బిట్స్, థౌజండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ నుంచి అడగవచ్చు. బట్ మెయిన్స్లో ఎగ్జామినర్కి ఆ ఫ్రీడమ్ లేదు. అది స్టూడెంట్కి అడ్వాంటేజ్. యాక్చువల్గా స్టూడెంట్ ప్రతి ఫేజ్లో ఒక యూనిక్నెస్ని తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతుంటాం. యాజ్ ఏ స్టూడెంట్గా మనం అంతా కూడాను ఒక బట్టి కొట్టుకున్నట్టు ఏదో ఒక అందరూ వెళ్ళే దారిలో వెళ్ళిపోతాం. కానీ ప్రిలిమినరీకి ఏం ఇంపార్టెన్స్ ఉంది, మెయిన్స్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది, ఇంటర్వ్యూకి ఏం ఇంపార్టెన్స్ ఉందని మనం చూడం. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ హర్డల్ ఏంటంటే సిలబస్కి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి. అది మనకు పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే సిలబస్ చూసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి ఈ ఇయర్లో క్వశ్చన్ ఏమొస్తుందని గెస్ చేయొచ్చు మనం. ప్రిలిమినరీలో అది చాలా కష్టం. కానీ మీరు 20లో ప్రతి పేపర్లో 20 questions ఉంటే 10 questions ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సిలబస్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3లో తీసుకుంటే ఎకానమీ, అగ్రికల్చర్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ప్రతి దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 questions ఫ్రమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, 4 questions ఫ్రమ్ అగ్రికల్చర్, 4 questions ఫ్రమ్ ఎకానమీ. సో దాంట్లో కూడాను లాస్ట్ ఇయర్ ఏ టాపిక్ నుంచి ఇచ్చారు, ఇయర్ ఏ టాపిక్ నుంచి ఇవ్వచ్చు, ఆ టాపిక్ కూడాను ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. అందువల్ల మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇది సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీరు ఫౌండేషనల్ స్టెప్గా పెట్టుకున్నా మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడాను మెయిన్స్ అనేది ఒక పెద్ద ఓషన్ లా ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రిలిమినరీలో కవర్ అవ్వనివి మెయిన్స్లో కొత్తగా వస్తాయి. ఎందుకంటే మెయిన్స్లో మీ కొత్త స్కిల్స్ని చెక్ చేస్తారు. ఏంటి ఆ స్కిల్ అంటే డిస్క్రిప్టివ్ స్కిల్స్. మీకు రైటింగ్ రాసే ఎబిలిటీ ఉందా? బీయింగ్ కలెక్టర్ యూ హ్యావ్ టు రైట్ మల్టిపుల్ రిపోర్ట్స్. You will be head of various committees. Hence, you have to write lengthy reports. Therefore, UPSC is checking your written skills through essay examination. Secondly, మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ని జనాల కోసం అప్లై చేస్తున్నారా అనేది చెక్ చేస్తున్నారు. మీరు కరెక్ట్ కాకుండా ఉన్నారా అనేది చెక్ చేయాలి. సో దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ఎథిక్స్ పేపర్. సో ఎస్ఏ, ఎథిక్స్ అనేది కంప్లీట్గా ప్రిలిమినరీ నుంచి డిఫరెంట్. ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి. అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆప్షనల్. ఆప్షనల్ ఎలా అంటే మీ జిఎస్ అనేది మీకు హారిజంటల్గా మీ నాలెడ్జ్ని చెక్ చేస్తే ఏదైనా సబ్జెక్ట్లో ఇన్ డెప్త్ మీరు నేర్చుకోగలరు అనేది ఆప్షనల్ చెక్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ టీ షేప్. జిఎస్ పేపర్స్ హారిజంటల్లీ,
ఆప్షనల్ పేపర్ వర్టికల్లీ. సో మీరు ఒక సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇన్డెప్త్గా నేర్చుకుంటారని ఆప్షనల్ పెట్టడం జరిగింది. సో ఆ ఎబిలిటీస్ని డెవలప్ చేయాలని. ఇది ప్రిలిమినరీలో ఉండదు. సో మీరు ఈ త్రిమూర్తులు అంటా నేను మీ మెయిన్స్లో ఎవరైనా త్రిమూర్తులు ఉన్నారంటే ఎస్ఏ, ఎథిక్స్, ఆప్షనల్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎప్పటి నుంచి ఫోకస్ చేయాలంటే ప్రిలిమినరీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఫోకస్ చేయాలి. అప్పుడే మనకు టైం ఉంటుంది, 1 వీక్ ఎడ్జ్ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. లేదంటే మనం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హై యీల్డింగ్ టాపిక్స్. సిలబస్ మొత్తం చదవాలి. సిలబస్ మొత్తం చదివినా కూడాను కొన్ని టాపిక్స్ హియర్ అండ్ దేర్ విల్ బి గ్రే ఏరియాస్. ప్రాపర్ కంటెంట్ ఉండదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అలాంటివి వదిలేసి ఒక 19 క్వశ్చన్స్ మనం పక్కా రాసేటట్టు అలాంటి టాపిక్స్ని చూడాలి తప్ప ఏదో గ్రే ఏరియాస్ మీద పట్టుకొని ఈ 3 months PhD చేయకూడదు. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే ఇదంతా కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ప్రిలిమినరీకి మీరు కొంత హ్యాప్ హజార్డ్గా చదివినా కూడా వర్కౌట్ అవుతుంది. బికాస్ నేచర్ ఆఫ్ ప్రిలిమినరీ ఈజ్ లైక్ దట్. బట్ మెయిన్స్ మాత్రం యూ హ్యావ్ టు బి మోర్ సిస్టమేటిక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఈ సిస్టమేటిక్ ఉండాలంటే వీ నీడ్ ఎ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఎలా వస్తుందంటే మన మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ వేసినప్పుడే అసలు మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన కరెంట్ పొజిషన్ ఏంటి, మీరు ఆప్షనల్ స్ట్రాంగా, ఎస్ఏ స్ట్రాంగా, ఎథిక్స్ స్ట్రాంగా, GS 1 2 3. సో మొత్తం ఆ స్వాట్ అనాలిసిస్ చేసి ఈ 3 monthsకి ఒక ఫుల్ ప్రూఫ్ బ్లూ ప్రింట్ లేకపోతే మీ ప్రిపరేషన్కి మీరు హ్యాప్ హజార్డ్గా ప్రిపరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే హ్యాప్ హజార్డ్గా ప్రిపరేషన్ చేశారో మీకు కాన్ఫిడెన్స్ రాదు. రోజులు గడిచిపోతుంటాయి, సిలబస్ కంప్లీట్ అవ్వదు. మీ ఒక ప్లాన్ ఫాలో అయితే మీరు కంప్లీట్ చేసిన ఒక ఫుల్నెస్ వస్తుంది. ఆ ఫుల్నెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు సక్సెస్. సో మనకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే మనం ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళినప్పుడు వస్తుంది. ఆర్గనైజేషన్ ఎప్పుడు వస్తుందంటే మనం ఒక ప్లాన్ గీసినప్పుడు వస్తుంది. ప్లాన్ ఎప్పుడు గీయగలమంటే మనం ఆనెస్ట్గా మన స్ట్రెంగ్స్, వీక్నెస్ని మన కరెంట్ పొజిషన్ చూసుకునేటప్పుడు మాత్రమే వస్తుంది. అందువలన ఆ టైం టేబుల్ కూడా రియలిస్టిక్గా ఉండాలి. అంతే తప్ప ఒక జల్లికట్టు ఎద్దులా మెయిన్స్లో క్వాలిఫై అయ్యాం కదా అని దూసుకెళ్ళిపోతాం అంటే కుదరదు, బొక్క బోర్లా పడతాం. సో మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దానికి డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలి, వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవాలి, మంత్లీ రివిజన్ చేయాలి. వీటన్నిటిలో కూడాను రోజు GS చదువుతో పాటు ఆప్షనల్, GS, ఎస్ఏ ఈ త్రిమూర్తులను కూడాను ఎఫిషియెంట్గా ఇంక్లూడ్ చేయాలి ఎవ్రీడే కూడాను. అప్పుడే మీకు రివిజన్ బాగా జరుగుతున్నట్టు ఉంటుంది ఈ టాపిక్స్లో. దెన్ మీకు రీకాలింగ్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ రీడింగ్ ఉండాలి, రివిజన్ ఉండాలి, రీకాలింగ్ ఉండాలి, నెక్స్ట్ ఓన్లీ రిటెన్షన్. ఆ రిటెన్షన్ ఉండేటప్పుడే ఫైనల్ ఎగ్జామ్లో రాయగలుగుతాం. సో మళ్ళీ చెప్తున్నాను, చదవాలి, రీడింగ్ ఉండాలి, రివిజన్ ఉండాలి, రివిజన్ తర్వాత రిటెన్షన్ చేసుకునేటట్టు ఉండాలి. అదే మనం రాయగలుగుతాం. సో ఈ చైన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే మన ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ డీటెయిల్డ్ ప్లాన్ ఉండేటప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మనం రియలిస్టిక్గా ప్లాన్ లేకపోతే ప్లాన్ అనేది గీసేటప్పుడు ఇంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం బర్డెన్ ఎక్కువ పెట్టుకునేటప్పటికి ఇవన్నీ అయ్యే పనులా అనిపించవు. తర్వాత సరిసరిలే ఎన్నో అనుకుంటాం, ఈ అటెంప్ట్ కూడా అయిపోయింది, నెక్స్ట్ అటెంప్ట్ చూసుకుందాం, నెక్స్ట్ అటెంప్ట్ ఇంకెక్కడైనా క్రాష్ కోర్స్ చూసుకుందామని ఇలా అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ పెరిగిపోతూనే ఉంటాయి. కానీ మన మెయిన్ సిలబస్ ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు. ట్రస్ట్ మీ, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ 6th attempt, మీ మెయిన్ సిలబస్ మొత్తం కూడా ప్లాన్ లేకుండా ఎప్పటికీ కంప్లీట్ చేయలేరు. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చిన కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇయర్ వచ్చిన కరెంట్ అఫైర్స్ డిఫరెంట్. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. వన్ మోర్ డైమెన్షన్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈస్ మీరు టెస్ట్ సిరీస్లు రాయడం. టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తారంటే ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే 3 hours టైం కన్స్ట్రెంట్ అనేది మెయిన్స్లో పెద్ద ఇష్యూ. మీకు 6 hours ఇచ్చి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ ఆన్సర్స్ రాస్తారు. బట్ విత్ ఇన్ టైంలో మీరు గుడ్ క్వాలిటీ ఆన్సర్స్ రాయాలి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెస్ట్ సిరీస్ అందరూ రాస్తున్నారు, కొంతమంది అయితే 2 టెస్ట్ సిరీస్లు కూడా తీసుకుంటున్నారు. బట్ అట్ ది ఎండ్ ఏం జరుగుతుందంటే టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మెకానికల్గా మన క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 3 hours నడు నొప్పి వస్తుంది, చెయ్యి నొప్పి వస్తుంది. ఇది మెంటల్లీ, ఫిజికల్లీ టార్చర్ ప్రాసెస్. ప్రిలిమినరీలో ఇంత ట్రైనింగ్ ప్రాసెస్ ఉండదు, ఇంటర్వ్యూలో కూడా ఉండదు. మెయిన్స్లో అనేది ఫిజికల్గా కూడా మీరు స్ట్రెయిన్ అవుతారు. 3 hours కంటిన్యూస్గా కూర్చొని రాయాల్సి ఉంటుంది. రాస్తాం ఈ రాస్తూనే ఉంటాం. ఒక టెస్ట్ రాస్తాం, ఆ టెస్ట్ రాసిన తర్వాత కరెక్షన్కి ఇస్తాం. వాళ్ళు 1 week తర్వాత కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసి మనకి ఇచ్చేటప్పుడు మనం వేరే టెస్ట్ రాసేస్తాం. ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకి స్పీడ్ వస్తుంది. 3 hours ఎట్ ది ఎండ్ మీరు కంప్లీట్ చేసేస్తారు. మీ చెయ్యి అలా ప్రాక్టీస్ వచ్చేస్తుంది. కానీ మీకు స్కోర్ ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే ఈ లూప్లో పడిపోతారు. ఒక టెస్ట్ రాస్తారు, 7 days తర్వాత కరెక్షన్ అయ్యి వస్తుంది, ఈలోపు వేరే టెస్ట్ రాసేస్తారు. ఆ పాత టెస్ట్లో చేసే మిస్టేక్స్ ఏమంటే మనం ఐడెంటిఫై చేయం. 98% ఐడెంటిఫై చేయరు ప్రీవియస్ టెస్ట్లో ఉన్న మిస్టేక్స్. ఎందుకు ఐడెంటిఫై చేయరంటే అంత టైం ఉండదు.
ఒక వీక్లో 2-3 టెస్టులు కూడా రాయాల్సి ఉంటుంది, ఒక జిఎస్, ఒక ఎస్ఏ, ఒక ఆప్షనల్, ఒక ఎథిక్స్. సో వీక్లీ కనీసం మీరు 2 టెస్టులు రాస్తారు. దానివల్ల ఏమవుతుంది, టెస్టులు రాయకపోతే మీకు రైటింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. రైటింగ్ స్పీడ్ తగ్గిపోతే మొదటికే మోసం వస్తుంది. అందువలన మనం టెస్ట్ రాయడంతో పాటు టెస్ట్ని రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ చేసుకునేటప్పుడే మనం ప్లాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, మన లోపాలను తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇచ్చిన టెస్ట్లో ఏవైతే టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్లన్నీ కూడాను చాలా ప్లెయిన్గా ఉంటాయి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1935 యాక్ట్ని క్రిటికల్గా అనలైజ్ చేయండి, లేదా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ని డిస్కస్ చేయండి. సో ప్లెయిన్గా ఉంటాయి, అర్థం చేసుకోవడం ఈజీ ఉంటుంది. బట్ ఫైనల్ ఎగ్జామ్లో ఏముంటుందంటే ఇక్కడేమో చిన్న చిన్న రైఫిల్స్ ఇచ్చి ఫైట్ చేయమంటారు, ఫైనల్ ఎగ్జామ్లో అక్కడ AK-47లు ఉంటాయి. అది మనం హ్యాండిల్ చేయలేం. ఎందుకు హ్యాండిల్ చేయలేమంటే ముందు క్వశ్చన్ అర్థం కాదు. క్వశ్చన్ అర్థమైతే మీ ఆన్సర్ ఆఫ్ డన్. ఆ క్వశ్చన్ అర్థం అవడంలోనే కీ ఉంటుంది. అఫ్ కోర్స్ 20 క్వశ్చన్లో 10 to 15 క్వశ్చన్స్ అర్థమైపోతాయి, మిగతా 5 క్వశ్చన్స్ అర్థం కావు. ఎవరైతే ఆ 5 క్వశ్చన్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే క్వశ్చన్ అర్థమైన తర్వాత బ్రెయిన్ స్టార్మ్ చేయగలగాలి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్ట్రక్చరింగ్. ఎలా క్వశ్చన్ స్ట్రక్చర్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీలో ఏ పార్ట్స్ పెట్టాలి, సెకండ్ పేజ్లో ఏ పార్ట్స్ పెట్టాలి, ఏ డయాగ్రామ్ వేయాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఫ్యూచరిస్టిక్ ఉండాలా, ఏమైనా రిపోర్ట్స్ మెన్షన్ చేయాలా. సో ఇది ఒక స్ట్రక్చరింగ్. ప్రిపరేషన్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటే ప్రతి క్వశ్చన్ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకునేటప్పుడు. ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని బ్లూ ప్రింట్ చేయడం అనేది మనం 1 to 2 minutesలో జరిగిపోవాలి. ఎందుకంటే హార్డ్లీ మనకు 7 to 8 minutesలో క్వశ్చన్ కంప్లీట్ చేయాలి కాబట్టి మోర్ దెన్ 1 or 2 minutes వీ కెనాట్ స్పేర్ టైం. సో ఈ 2 minutes మీరు ఎంత క్వాలిటీగా మీరు థింక్ చేయగలిగితే, ఎంత క్వాలిటీగా మీకు అవుట్పుట్ వస్తే అంత క్వాలిటీగా మీరు నెక్స్ట్ ప్రజెంట్ చేయగలరు. సో ఆ స్ట్రక్చరింగ్ ప్రజెంటింగ్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే అండర్స్టాండింగ్, బ్రెయిన్ స్టార్మింగ్, అప్పుడు స్ట్రక్చరింగ్ వస్తుంది. స్ట్రక్చరింగ్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రజెంటేషన్ జరుగుతుంది. దీనికి అదనంగా ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే వెన్ ఐ ఎంటర్డ్ ప్రిపరేషన్ అప్పుడు ఎలా ఉండేదంటే 20 క్వశ్చన్స్ రాసేస్తే మీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండేదంటే డీసెంట్ కంటెంట్ ఒక 10కి రాసి తర్వాత అటు ఇటుగా మేనేజ్ చేస్తే 10 సరిపోతుంది అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, 20కి 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. డీసెంట్ టు గుడ్ కంటెంట్ అనేది 20 క్వశ్చన్స్ కూడా రాయాలి. ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినా కూడాను డీసెంట్ కంటెంట్ సరిపోదు, గుడ్ కంటెంట్ రాయాలి, వాల్యూ ఎడిషన్ రాయాలి, ఒక డయాగ్రామ్ ఉండాలి, ఒక ఫ్లో చార్ట్ ఉండాలి, రిపోర్ట్ ఉండాలి, కొటేషన్ ఉండాలి, డేటా ఉండాలి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక తెలుగుంటి ఆడపిల్లని ముస్తాబు చేసినట్టు మన ఆన్సర్ షీట్ ఉండాలి. ఆ వాల్యూ ఎడిషన్ అనేది ఇప్పుడు ఉండాలి. ఈ అటెంప్ట్స్లో ఎస్పెషల్లీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ ఇయర్ నుంచి దేర్ వుడ్ బి ఫినామినల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆన్సర్ రైటింగ్ బికాస్ ఆఫ్ ఏఐ. మనం అది అడాప్ట్ చేసుకోకపోతే మళ్ళీ మన ఓల్డ్ మైండ్ సెట్తో ఉంటే, ఓల్డ్ స్కూల్కి ఉంటే మనం ఖచ్చితంగా వెనకబడిపోతాం. సో వాల్యూ ఎడిషన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే మన యూపీఎస్సీ నిర్దాక్షిణంగా పక్కకు తన్నేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా సేమ్ ఉండదు. యాక్చువల్గా ఐ హ్యావ్ డివైడెడ్ క్వశ్చన్స్ ఇంటూ త్రీ కేటగిరీస్. వన్ క్వశ్చన్ చెక్స్ యువర్ బేసిక్ కంటెంట్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ గురించి రాయండి, లేదా డిజిటల్ ప్రొటెక్షన్, డేటా ప్రొటెక్షన్ గురించి రాయండి, లేదా 1909 యాక్ట్ గురించి రాయండి, లేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి రాయండి. సో ప్రోస్, కాన్స్, సజెషన్స్ జనరల్గా టెంప్లెట్ ఇదే. ఇంట్రడక్షన్, ప్రోస్ రాస్తాం, కాన్స్ రాస్తాం, కన్క్లూజన్ లేదా వే ఫార్వర్డ్ రాస్తాం, లేదా కాజెస్ రాస్తాం, ఇంపాక్ట్ రాస్తాం, ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడానికి ఏం రాస్తాం, వే ఫార్వర్డ్, మెజర్స్ టు వే ఫార్వర్డ్, మెజర్స్ టు బీ టేకెన్, దెన్ కన్క్లూజన్. సో ఇది బేసిక్ క్వశ్చన్. మోస్ట్లీ 10 out of 20 10 questions will be like this only. Everyone can understand, everyone can write it, no problem. We need only content. మీ కంటెంట్ వచ్చిందా సరిపోతుంది, ఇంకేం పెద్ద బ్రెయిన్ పెట్టనక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, సిటిజన్ చార్టర్ అనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆఫెన్ కి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఈ క్వశ్చన్లో మీరు చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ ఇంట్రడక్షన్. సిటిజన్ చార్టర్ హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ ఇన్ ఎన్షూరింగ్ సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, బట్ ఇట్ ఈస్ ఎట్ టు రీచ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. Identify the factors hindering the realization of its promise and suggest measures to overcome them. సో ఇక్కడ మీరు స్ట్రక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద స్ట్రక్చర్. సిటిజన్ చార్టర్ గురించి ఇంట్రడక్షన్ రాస్తారు, ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేదానికి ఏదో ఒక ఎగ్జాంపుల్ పెడతారు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ విచ్ హిండర్డ్, సేమ్ దాన్ని అటు ఇటుగా వర్డ్స్ మార్చేసి సైడ్ హెడ్డింగ్ పెడతారు. దెన్ ఫ్యాక్టర్స్ 1/2, 3 లీగల్ బ్యాకింగ్ లేదని, పీపుల్ పార్టిసిపేషన్ లేదని, కెపాసిటీ బిల్డింగ్ లేదని, ఏఆర్సీ కొన్ని రికమెండేషన్స్ చెప్పింది. ఆ రికమెండేషన్స్ని మీరు ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఇంకా సేవత్వం మోడల్ పెడతారు. ఇవన్నీ కూడా నువ్వు పెట్టినప్పుడు ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ రాసే ఆన్సర్ ఇది. సో ఎవ్రీ సీరియస్ ఆస్పిరెంట్ విల్ రైట్ ఇట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్,
మనకి క్వశ్చన్ కంటెంట్ తెలిసి ఉంటుంది అటు ఇటుగా, బట్ వీ డోంట్ నో వాట్ టు రైట్ బికాస్ స్ట్రక్చరింగ్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. డోంట్ నో వాట్ టు రైట్, హౌ టు రైట్, బట్ వీ నో ద టాపిక్, వీ కెన్ మేనేజ్ ఇట్, బట్ వీ డోంట్ నో హౌ టు మేనేజ్ ఇట్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్, the long sustained image of India as a leader of the oppressed and marginalized nations has disappeared on account of its new found role in the emerging global order. Elaborate. దీనికి కొంత నెగిటివ్ కానిటేషన్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో వితిన్ 2 minutesలో మీరు చదివి స్ట్రక్చర్ చేసి కన్క్లూజన్కి రావాలంటే ఇది చాలా చాలా కష్టమైంది. ప్రభాస్ చెప్పినట్టు ఫస్ట్ ఎవరైనా గల్లీలో 6 కొడతారు, స్టేడియంలో 6 కొట్టిన వాడు మనగాడు అన్నట్టు ఫస్ట్ టైప్ 1 క్వశ్చన్స్ ఎవరైనా రాయగలుగుతారు. ఈ టైప్ 2 క్వశ్చన్స్ నుంచి ఎవరైతే బాగా రాయగలుగుతారో దే విల్ గెట్ ఇంటర్వ్యూ కాల్, దే విల్ బికమ్ ర్యాంకర్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దీనికోసం మీరు మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, దీనికోసం మీరు మెయిన్స్ గైడెన్స్ తీసుకోవాలి, కానీ ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. బికాస్ దేర్ వీ నీడ్ ఓన్లీ కంటెంట్. హియర్ దిస్ క్వశ్చన్ ఈజ్ demanding more than content, that is our skills, how to present that vague question, how to structure that vague question. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది అప్లైడ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ అర్థం చేసుకోవడం, అసలు ఆ క్వశ్చన్ని ముందు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. దెన్ స్ట్రక్చరింగ్ వుడ్ బి ఫర్దర్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూస్తే మీరు, దేర్ ఈస్ ఎ గ్రోయింగ్ డైవర్జెన్స్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ poverty and hunger in India. The shrinking of social expenditure by the government is forcing the poor to spend more on non-food essential items, squeezing their food budget. Elucidate. Elucidate means you have to elaborate it. You need to understand the meaning of question tag also. ఇక్కడ ఎలిసిడేట్ అన్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ మనం ఎలాబరేట్ చేయమన్నాడు. ఎలాబరేట్ చేయాలంటే మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఫస్ట్ కంటెక్స్ట్ సెట్ చేశాడు. ఏంటో కంటెక్స్ట్ సెట్ చేశాడంటే, పోవర్టీకి హంగర్కి డైవర్జెన్స్ అనేది పెరుగుతుంది. జనరల్గా దేర్ వుడ్ బి కన్వర్జెన్స్. మనం పేదోళ్ళు అయితేనే ఆకలితో చేస్తాం, బట్ ఇండియాలో దేర్ ఈస్ అ డైవర్జెన్స్. హౌ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద డైవర్జెన్స్. ఫస్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం పూర్గా పర్ఫామ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మనం చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాం. సో ఆ డైకాటమీని మీరు ఇంట్రడక్షన్లో ఎస్టాబ్లిష్ చేయగలగాలి. సో అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు, మీకు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైనప్పుడు. నెక్స్ట్ వాడే రీజన్ ఇచ్చారు. ఏం రీజన్ ఇచ్చాడంటే, ద శ్రింకింగ్ ఆఫ్ సోషల్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్ ఈజ్ ఫోర్సింగ్ ద పూర్ టు స్పెండ్ మోర్ ఆన్ నాన్ ఫుడ్ ఎసెన్షియల్ ఐటమ్స్, స్క్వీజింగ్ దర్ ఫుడ్ బడ్జెట్. సో ఇక్కడే క్రక్స్ ఇచ్చేసి పైన కంటెక్స్ట్ పారాడాక్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. పోవర్టీ, అబ్సల్యూట్ పోవర్టీ ఇండియాలో ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం 5% కన్నా తక్కువ వచ్చేసింది. సో వీఆర్ అచీవింగ్ ఫినామినలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోవర్టీ రిడక్షన్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ పర్ఫార్మింగ్ అబిస్మైల్లీ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ డైకాటమీని ఎస్టాబ్లిష్ చేయాలి ఇంట్రడక్షన్లో. తర్వాత రీజన్ కూడాను వాడే ఒక రీజన్ అనుకొని ఇచ్చేశాడు. ఏంటా రీజన్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. శ్రింకింగ్ ఆఫ్ సోషల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో ఇది కీవర్డ్. మనం కీవర్డ్ని కుక్క చికెన్ ముక్క పసిగొట్టినట్టు మనం ఐడెంటిఫై చేసేయాలి. ఈ శ్రింకింగ్ ఆఫ్ సోషల్ ఎక్స్పెండిచర్ అండ్ సోషల్ ఎక్స్పెండిచర్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఆన్ స్కూల్, ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టర్. వీటిలో సోషల్ సెక్యూరిటీ, వీటిలో గవర్నమెంట్ అనేది తక్కువ స్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ తక్కువ స్పెండ్ చేయడం వల్ల కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, తనకు వచ్చిన ఇన్కమ్ని మొత్తం కూడాను హెల్త్ మీద పెడుతున్నాడు, ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాడు, ఏదైనా ఇన్సూరెన్స్ కొనుక్కోవడం మీద పెడుతున్నాడు. వీటి మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళ పిల్లల చదువుల మీద, తల్లిదండ్రుల ఆరోగ్యం మీద పెట్టడం వల్ల వాడు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నాడు. ఇండియాలో ఇదొక పెద్ద పారాడాక్స్. దీన్ని ఉత్సాహ పట్నాయక్ లాంటి వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ హంగర్ అని కూడా ఒక కాయిన్ వర్డ్ని టర్మ్ చేశారు. సో మనకి కాన్సెప్ట్ తెలిసినప్పుడు దీన్ని 2 minutesలో అర్థం చేసుకొని ఎవరైతే రాయగలుగుతారో ఇలాంటి దాంట్లో 6s కొడతాం మనం. పై దాంట్లో టైప్ 1 అందరూ రాస్తారు కాబట్టి సింగిల్స్ 2Ds చేస్తామేమో, కానీ ఈ క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలిగితే యూ విల్ హిట్ 6s. మనకి ఇలా 6s కొట్టే క్వశ్చన్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఎప్పుడు అది కొడతామంటే మనం రైట్ వేలో అర్థం చేసుకున్నప్పుడు, రైట్ వేలో స్ట్రక్చరైజ్ చేసేటప్పుడు. వీ కెన్ సీ వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్? ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ నియోలిబరల్ paradigm of developmental planning, multi-level planning is expected to make operations cost effective and remove many implementation blockages. Discuss. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏంటి క్రక్స్ కీవర్డ్ అంటే నియోలిబరల్ పారాడైమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్. అసలు మనకి లిబరల్ అంటే తెలియాలి, నెక్స్ట్ నియో లిబరల్ అంటే తెలియాలి, వాటి ప్లానింగ్ ఏముంటుంది, అది ఆపరేషన్స్ని కాస్ట్ ఎఫెక్టివ్ ఎలా చేస్తుంది, ఇంప్లిమెంటేషన్ బ్లాకేజెస్ని ఎలా చేస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, ద డిఫికల్ట్ క్వశ్చన్. ఇలాంటి వాటిని మనం మేనేజ్ చేయాలి. ఇలాంటివి ఎప్పుడు మేనేజ్ చేస్తామంటే, ద మోర్ వి స్వెట్
ఇన్ పీస్ ద లెస్ వీ బ్లీడ్ ఇన్ వార్. సో మనం ఈ 3 months ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలం. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ మనం బీటింగ్ అరౌండ్ బుష్ చేయకూడదు. వాడు ఆఫ్ఘనిస్తాన్ అడిగితే మనం ఉజ్బెకిస్తాన్ గురించి రాయకూడదు. వాడు బాలకృష్ణ గురించి అడిగితే చిరంజీవి గురించి రాయకూడదు. సేమ్ కాన్సెప్ట్, మనం టు ద పాయింట్ రాయాలి. కట్టే కొట్టే తెచ్చే అనేటట్టు ఉండాలి. 10-2 రూల్. ఏంటి 10-2 రూల్ అంటే ప్రతి 10 మార్కర్ క్వశ్చన్లో కూడా 10 పాయింట్స్ ఉండాలి. మార్కుకు ఒక పాయింట్ అనుకోండి. ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది జస్ట్ ట్రయల్ వర్షన్ లాంటిది. సో 10 పాయింట్స్ ఉండాలి, పక్కా పాయింట్స్. ప్రతి పాయింట్కు 2 sentences అయిపోవాలి. 2 sentences అవ్వకపోతే బోర్ కొట్టేస్తుంది, అటెన్షన్ కరెక్షన్ చేసిన వాడు ఏమనుకుంటాడంటే రే సోది రాసిన చాలు పాయింట్కి రారా ముందు అనుకుంటాడు. అందువలన ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్, ఫ్యాక్ట్, డేటా, కమిటీ రిపోర్ట్, కేస్, సో ఎగ్జాంపుల్స్ ఇలా పెట్టాలి. 10కి 10 పాయింట్స్, సాలిడ్ పాయింట్స్, 10 ఇలా ఫ్యాక్ట్స్, డేటా, కేస్ స్టడీస్, డయాగ్రామ్స్, ఇంట్రడక్షన్, కన్క్లూజన్. దెన్ ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు. లేదంటే ఇది సోది అనుకొని యావరేజ్ మార్క్స్ వేసి పంపించేస్తాడు. ఇంకోటి, ఆల్వేస్ బీ రియలిస్టిక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. డోంట్ బీ ఓవర్ ఆప్టమిస్టిక్. ఇనిషియల్గా ఆప్టమిస్టిక్గా ఉంటే, ఓవర్ ఆప్టమిస్టిక్గా ఉంటే, చాలా మీ తల మీద పెట్టేసుకుంటే ఇనిషియల్గా బాగుంటుంది, కానీ ఇట్ విల్ బి డూమ్డ్ టు బి ఫెయిల్డ్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మెక్బ్రైడ్ కమిషన్ గురించి అడిగాడు, నేను రాసి పెట్టిస్తాను. 10,000 మంది ఆ ఇయర్ మెయిన్స్ రాస్తే 10,000 మందికి క్వశ్చన్ తెలియదు. సో అప్పుడు మన క్వశ్చన్ పేపర్ ఇలాంటివి చూడగానే 19 క్వశ్చన్స్కే ఇచ్చాడు అనుకొని రాయాలి. మనం ఒక 5 minutes మనకి టైం దొరికింది, ఆ 5 minutes ఇంకో క్వశ్చన్ బెటర్గా రాద్దాం, బెటర్ వేలో ప్రజెంట్ చేద్దాం, వాల్యూ ఎడిషన్ చేద్దామని సైకలాజికల్గా మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. When you don't know anything about any question, please try to avoid that question. Otherwise, you will be penalized in some other question. So, be honest while attempting any question. అదే మీరు ఇలా వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మెక్బ్రైడ్ కమిషన్ ఆఫ్ ద యునెస్కో అన్నాడు. సో మెక్బ్రైడ్ కమిషన్ అనేది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు లీవ్ ఇట్, వీ కెనాట్ జనరేట్ పాయింట్స్. అలా కాకుండా ఓన్లీ అబౌట్ యునెస్కో అన్నాడు అనుకోండి. యునెస్కో అన్నాడంటే ఇంకా లిమిట్లెస్, మనం ఎంతైనా ఫేకొచ్చు, ఎంతైనా సొల్లు చెప్పొచ్చు. సో అలా మేనేజ్ చేయొచ్చు తప్ప అసలు పూర్తిగా తెలియంది ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ క్వశ్చన్, వాట్ ఈజ్ అల్లెలోపతి? డిస్కస్ ఇట్స్ రోల్ ఇన్ మేజర్ క్రాపింగ్ సిస్టమ్స్ ఆఫ్ ఇరిగేటెడ్ అగ్రికల్చర్. మనకి అల్లెలోపతి గురించి తెలియకపోతే ఇంకా క్వశ్చన్ ముట్టుకోవడం వేస్ట్. 19 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇలాంటి 2 క్వశ్చన్స్ టఫ్ ఉంటే ఇట్స్ ఓకే. 18 క్వశ్చన్స్ మనకే కాదు అందరికి కూడా అదే. బట్ ఆయన నార్మల్ క్రాపింగ్ ప్యాటర్న్ గురించి అడిగి మనం రాయకపోతే అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ అవర్ ఫాల్ట్. సో వీ హ్యావ్ టు నో వాట్ టు బీ ఏదైతే మనం వదిలేయాలో, ఏదైతే వదలకూడదో అది మనం ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. ఎలాంటి క్వశ్చన్స్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు లీవ్ అని. ఎవ్రీ పేపర్ ఈజ్ యూనిక్. ప్రతి పేపర్ కూడా యూనిక్. జనరల్గా ఏమంటారంటే జనరల్ స్టడీస్ అన్నీ కలిపేస్తారు. ఎవ్రీ క్వశ్చన్ డిపెండ్స్ డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్. బట్ వీ కీప్ ఎవ్రీథింగ్ అండర్ అంబ్రెలా ఆఫ్ జనరల్ స్టడీస్, GS1, GS2, GS3, GS4. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకమైన కంటెంట్ ఉంది, దానికి రకమైన స్కిల్ సెట్ ఉంది, దానికి రకమైన టెర్మినాలజీ ఉంది, దానికి రకమైన థాట్ ప్రాసెస్ ఉంది. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, దెన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ యూనిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3 తీసుకుందాం. పేపర్ 3 తీసుకుంటే ఇయర్ 2024లో ఆల్ ఇండియా ర్యాంకర్ 1కి 86 వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంకర్ 2కి 90 వచ్చాయి, నాకు 92 వచ్చాయి. సో ఈ పేపర్లో వాళ్ళకన్నా నేను బెటర్ పర్ఫామ్ చేస్తాను, నాకన్నా కూడా బెటర్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇక్కడ బెటర్గా వచ్చాయంటే పేపర్ 3 అనేది ఒక యూనిక్ పేపర్, ఎకానమీ. సో ఎకానమీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ 1 and 2, 11 and 12 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కూడాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ మనం రాయాలి, కీవర్డ్స్ని వాడాలి, అప్పుడే అది ఎకనామిక్ పేపర్లో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పెర్సిస్టెంట్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? హై ఫుడ్ ఇన్ఫ్లేషన్కి కాజెస్ అండ్ సప్లై సైడ్, డిమాండ్ సైడ్ ఇవన్నీ రాస్తాం. ఇన్ అడిషన్ టు దట్ ఐ హ్యావ్ రిటర్న్ ఫ్యూ మోర్ పాయింట్స్ లైక్ కాబ్ వెబ్ సైకిల్. ఆ ఇయర్ ఎకనామిక్ సర్వే మాట్లాడింది, ఇదేం యూనిక్ పాయింట్ కాదు, ఇన్నోవేటివ్ పాయింట్ కాదు, ఎకనామిక్స్ సర్వే మాట్లాడింది కాబ్ వెబ్ సైకిల్ అని. ఏంటి ఆ కాబ్ వెబ్ సైకిల్ అంటే, ఒక ఇయర్ ధరలు పడిపోయాయి అనుకోండి రైతులకి. సపోజ్ వరి పండిస్తున్నాడు, వరి పండించినప్పుడు ధర పడిపోయింది అనుకుంటే రైతు ఏమనుకుంటాడంటే ధర పడిపోయింది కదా ఆ పంట వేస్ట్ అనుకుని ఆ పంటను వేయడు. వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పెరిగిందో రైతు ఏం చేస్తాడంటే ఆ పంట వేస్తాడు, రేట్ వచ్చింది కదా మళ్ళీ అదే పంట వేస్తాడు. అందరు రైతులు వేసేటప్పటికి సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువైపోయి రేటు పడిపోద్ది అనమాట. సో ఇది ఒక సైకిల్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. దీన్నే కాబ్ వెబ్ సైకిల్ అంటారు. నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసాను ఆ కాబ్ వెబ్ సైకిల్కి. అది సెకండ్ క్వశ్చన్. అది ఫస్ట్ క్వశ్చన్ కూడా నేను చాలా డేటా రాశా. సో ఈ పేపర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ట్రిప్ అండ్ డైలమా అనాలి,
సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిజికల్ పాలసీ, మీకు తెలిసిన పదాలన్నీ కూడా వాడాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ కవర్ చేసిన బేసిక్స్తో పాటు ఏ పేపర్కి ఉన్నప్పుడు ఆ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ రాసేటప్పుడు ట్రై టు ఇంక్లూడ్ కేసెస్. ఒక 20 to 30 కేసెస్ ఉంటాయి, న్యూస్లో ఉన్న కేసెస్ ఒక 10 ఉంటాయి, టోటల్ 40 కేసెస్. ట్రై టు బై హార్ట్ ఇట్, ఇంక్లూడ్ దోస్ కేసెస్ ఆ రిపోర్ట్. వెన్ యూ డోంట్ నో ఎనీ రిపోర్ట్, సింప్లీ ఇంక్లూడ్ ఏఆర్సీ. ఏఆర్సీలో మొత్తం 10 to 12 పాయింట్స్ ఉంటాయి మన సిలబస్కి తగ్గట్టు, ఆ పాయింట్స్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసేయండి. సో ఈ రకంగా చేస్తేనే పేపర్ 3లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ సెక్యూరిటీ ఆల్సో. ఇంటర్నల్ సెక్యూరిటీ వీ నీడ్ గ్రే వార్ఫేర్ అన్నాడు. ఆ గ్రే వార్ఫేర్ అనేది మనం వాడాలి. సో అలాంటి కీ పదాలు ఎవరైతే వాడతారో అప్పుడు మనకి మార్క్స్ ఎక్కువ వచ్చేందుకు స్కోప్ ఉంటుంది. ఈవెన్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టెర్మినాలజీ, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఏవైనా రిపోర్ట్స్ ఉంటే అప్పుడు వాడాలి. దెన్ వీ కెన్ గెట్ బెటర్ స్కోర్. ఇంకోటి, ప్రిలిమినరీలో గెస్ట్ చేయడం అనేది చాలా కష్టం, కానీ మెయిన్స్లో సిలబస్ ఈజ్ ఫిక్స్డ్. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇంటర్వ్యూలో సిలబస్ కూడా ఫిక్స్డ్ కాదు. వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ వాళ్ళు అడగొచ్చు, నీకు నచ్చిన ఆన్సర్ నువ్వు చెప్పొచ్చు, కాకపోతే వాడు మార్క్ లేడు, అది డిఫరెంట్ థింగ్. బట్ మెయిన్స్లో సిలబస్ ఫిక్స్డ్, వాడు ఏది పడితే అది అడగలేడు, బట్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. అందువల్ల మన క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2019లో క్వశ్చన్ ఇచ్చాడు, కరేజ్ టు యాక్సెప్ట్ అండ్ డెడికేషన్ టు ఇంప్రూవ్ ఆర్ 2 keys టు సక్సెస్. ఇది యాక్చువల్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ హ్యాడ్ మేడ్ ఎ కామెంట్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్ దట్ we have to accept that there are some issues in government policies. When we accept that, then we can do some kind of course correction. Like that he said. I read that article. Then I thought that yes, this is very good statement. I was doing brainstorming. నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే నీ క్వశ్చన్ చూసా, కరేజ్ టు యాక్సెప్ట్ అండ్ డెడికేషన్ టు ఇంప్రూవ్ ఆర్ 2 keys టు సక్సెస్. ఆల్రెడీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఉండడం వల్ల నాకు ఆ ఇయర్ ఎస్ఐ ఈజీ అయిపోయింది. ఒక 15 minutesలో మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేయగలిగితే ఒక 5 minutesలో 10 minutesలో నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేయగలను. నా దగ్గర ఇంట్రడక్షన్ కన్క్లూజన్ కూడా ఉంది. సో నాకు ఆ ఇయర్లో 137 వచ్చాయి ఎస్ఏలో, ఇంకో ఇయర్లో 139 వచ్చాయి. బికాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ గెస్సింగ్ ఎస్ఏ టాపిక్స్. లైక్ దట్ వీ హ్యావ్ టు గెస్. 8 ఎస్ఏస్ ఇస్తాడు, బ్రాడ్గా ఇస్తాడు. బ్రాడ్ డైమెన్షన్ అట్లీస్ట్ మనం 2 అయినా గెస్ చేయగలుగుతాం. కనీసం సెక్షన్లో 1 అయినా మనకు వచ్చేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు వర్క్ లైక్ దట్. ఈ క్వశ్చన్ వస్తుందా పేపర్ చదివినప్పుడు సిలబస్తో లింక్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఇది అడిగాడు కాబట్టి, ఇయర్ ఈ న్యూస్లో ఉంది కాబట్టి, సో ఇది అడిగే ఛాన్స్ ఉంది. సో మనకు మనం గెస్ట్ చేయాలి. మీరు ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళేం మీకు ఇది గెస్ట్ చేస్తారని చెప్పలేరు. ఎందుకంటే లక్షల్లో మీరు ఒకరు. స్మార్ట్ వర్క్ అనేది ప్రిఫర్ చేయాలి హార్డ్ వర్క్ కన్నా. హార్డ్ వర్క్ అనేది ఎసెన్షియల్, దాని ఇంప్రూవ్మెంట్కి స్మార్ట్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇది ఓషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఓషన్ ఆఫ్ ఫిగర్స్, ఓషన్ ఆఫ్ కమిటీ రిపోర్ట్స్. ఎందుకని గుర్తుపెట్టుకుంటాం, దెర్ ఈస్ హ్యూమన్ లిమిటేషన్ టు అవర్ మెమరీ. అందుకని ఒక సాలిడ్ 50 డేటా పాయింట్స్ మొత్తం ఒక్కొక్క పేపర్కి 10 నుంచి 20 సాలిడ్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇలాంటి క్వశ్చన్ నేను ఈ డేటా పాయింట్ వాడతాను. అలానే ఒక 10 to 20 రిపోర్ట్స్, ఒక 20 to 30 ఎగ్జాంపుల్స్ని మ్యాప్ చేయాలి. నాకు లీడర్షిప్ అడిగినప్పుడు ఎస్ఆర్ శంకరన్ గురించి రాస్తాను, ఇన్నోవేటివ్ అడిగినప్పుడు ఆపరేషన్ సులేమని రాస్తా, లేకపోతే ఆమ్స్ట్రాంగ్ చేసిన రోడ్ కన్స్ట్రక్షన్ రాస్తా. ఇలా ఏదో ఒకటి కంపాషన్ అడిగినప్పుడు మదర్ తెరిసా రాస్తాను, కైలాస్ సత్యార్థి రాస్తాను. ఇలా ప్రతి దానికి కూడాను ఎథిక్స్లో మైక్రో సిలబస్కి ఎగ్జాంపుల్, సిలబస్ ఎగ్జాంపుల్, ఈ 2 లింక్ చేసుకోగలగాలి. అలా ఒక 20 to 30 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ 20 to 30 ఎగ్జాంపుల్స్ని మనం బట్టి కొట్టి వెళ్ళాలి. అప్పుడు అది ఎగ్జామ్ డే ముందు మీరు రివైజ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమినరీకి ఒకలా చదవాలి, మెయిన్స్కి ఒకలా చదవాలి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ అండ్ పర్స్పెక్టివ్ వైల్ రీడింగ్ న్యూస్ పేపర్. అది మారాలి. మారకపోతే మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తాం. సో ఇక్కడి నుంచి న్యూస్ పేపర్ ఎలా ఉండాలంటే ఇది మెయిన్స్కి పనికి వస్తుందా పనికిరాదా, వెదర్ ఐ కెన్ యూజ్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మెయిన్స్ ఆర్ నాట్, అదే మన లిట్మస్ టెస్ట్ అవ్వాలి. ఆ రకంగా చదవాలి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మ్యాగజైన్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మ్యాగజైన్లో బోత్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, బెస్ట్ మోడల్స్, వేరే కంట్రీలో ఎలా ఉంది, వేరే స్టేట్లో ఉంది, ఇట్ విల్ బి కవర్డ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్. సో మనం మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదవాలి. అలానే కరెంట్ అఫైర్స్ కానీ ఈ న్యూస్ పేపర్లో ఏమైనా కీ పాయింట్స్ కానీ ఎస్ఏస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఏ నోట్స్, బ్రీఫ్ నోట్స్. అది మనం వీ కెన్ రివైజ్ ఇట్ బిఫోర్ ఎగ్జామ్. అలా రివైజ్ చేసుకునేటట్టు ఒక పాకెట్ నోట్స్ లాంటిది ఉండాలి. లేదంటే ఎగ్జామ్ ముందు రోజు అంతా రివైజ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకోటి, ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. టెస్ట్ సిరీస్ తీసుకోకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. బెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. బట్ దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు టెస్ట్ సిరీస్. ఒక ఇష్యూ ఏంటంటే, మనం టెస్ట్ సిరీస్ తీసుకునేటప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి వేలలో ఉన్న వాళ్ళు మీరు ఒకరు. రెండోది, మెయిన్స్ చివరి మంత్స్కి వచ్చేటప్పుడు హడావుడి పెరిగిపోద్ది, డంప్ చేస్తారు స్టూడెంట్స్ వాళ్ళ టెస్ట్ కాపీస్ని. అక్కడ ఎవాల్యుయేటర్స్ ఉండరు.
వాళ్ళకు ఉన్నా కూడా ఒక్కొక్క రోజుకి 10 చేయాల్సి వస్తుంది. వై ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ బికాస్ ఐ వర్క్ విత్ సమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ వేర్ ఐ కరెక్టెడ్ పేపర్స్ ఆల్సో. ఒక్కొక్క రోజు మనకి ఏమొస్తాయంటే 10 to 15 వస్తాయి, మన మీద ప్రెజర్ ఉంటుంది. సో టిక్ కొట్టుకొని వెళ్ళిపోతాం. ఎస్ ఫీడ్బ్యాక్ ఏమిస్తాం? జనరిక్ ఫీడ్బ్యాక్, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తాం. మనకు నచ్చకపోతే నీడ్ టు ఇంప్రూవ్ కంటెంట్, ప్లీజ్ యాడ్ దీస్ పాయింట్స్, కట్ కాపీ పేస్ట్. సో అలా జనరిక్ ఇచ్చేసి మొత్తానికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. అలానే ఎక్కువ మార్క్స్ వేసేస్తే ఎవరైతే రివ్యూవర్ ఉంటారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 110 కన్నా ఎక్కువ వేశారు అనుకోండి, రివ్యూవర్ అడుగుతారు ఎందుకు ఎన్ని మార్కులు వేశారని. లేదా 80 కన్నా తక్కువ వేశారు అనుకోండి, మళ్ళీ అడుగుతారు ఎందుకు. సో ఈ గోడంతా ఎందుకని ఒక 90 to 100 మార్క్స్ వేసేస్తారు. స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు, రివ్యూవర్తో ప్రాబ్లం ఉండదు, మనకు పేపర్ వెంటనే వెళ్ళిపోతే ఒక రోజులో 10 పేపర్స్ చేయొచ్చు, వీ కెన్ ఎర్న్ మనీ. దట్స్ హౌ లైక్ దిస్ ఇట్ ఈస్ వర్కింగ్. దిస్ ఎంటైర్ టెస్ట్ సిరీస్ ఇండస్ట్రీ ఈస్ వర్కింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఇంకా ప్రతి క్వశ్చన్ కూడా మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 3 మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంట్రడక్షన్ 1 మార్క్, కన్క్లూజన్ 1 మార్క్, బాడీ మీరు ఏం రాసిన 2 మార్క్స్, ఇంకొంచెం బాగా రాస్తే 4 మార్క్స్, ఇంకొంచెం హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ పెడితే 4.5 మార్క్స్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ అవార్డింగ్ మార్క్స్. దీనివల్ల ఏమవుతుందంటే మీరు జనరిక్ పాయింట్స్ చూసి గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, మార్వలెస్ ఇలాంటి పాయింట్స్ చూసి వీ డోంట్ నో వాట్ టు ఇంప్రూవ్. మనకి 20 క్వశ్చన్కి 100 కామెంట్స్ అక్కర్లా, క్వాలిటీ కామెంట్స్ ఏవైతే మనం ఇంప్రూవ్ చేసుకోగలము అలాంటి యాక్షనబుల్ ఇన్పుట్స్ ప్రతి టెస్ట్ కూడా ఒక 5 ఇస్తే చాలు. ఆ 5 మేజర్ ఇస్తే మనం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. బట్ ఏమవుతుందంటే 20-30 మైక్రో కామెంట్స్లో వీ కెనాట్ ప్రయారిటైజ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం అది ప్రయారిటైజ్ చేసుకోలేం. కొన్ని ఇష్యూస్ మనం ఏం చేయలేం, అలాంటివి ఐడెంటిఫై చేయగలగాలి. ఫీడ్బ్యాక్ అనేది జనరిక్గా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు టెస్ట్ సిరీస్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దట్. అండ్ వన్ మోర్ థింగ్, వీ మస్ట్ రీడ్ టాపర్స్ కాపీ. మనం టాపర్స్ కాపీని ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలి అంటే వాళ్ళు ఎలా క్వశ్చన్ ఇంటర్ప్రిట్ చేశారు, స్ట్రక్చరింగ్ ఎలా చేశారు, ఎగ్జాంపుల్స్ ఏవే వాడారు, మనం ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఆ ఎనెక్డోట్స్ని తీసుకోవచ్చు, ఆ కేస్ స్టడీస్ని తీసుకోవచ్చు. బట్ సెలెక్ట్ విచ్ ఎవర్ ఈజ్ మోర్ సూటబుల్ టు యూ. ఏ టాపర్ అయితే మీకు మోర్ సిమిలర్గా ఉన్నాడో అలాంటి టాపర్ని తీసుకొని ట్రై టు ఎమ్యులేట్ దట్ టాపర్. హియర్ ఆల్సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ మధ్యన చాలా వెబ్సైట్స్ ఏమో టాపర్స్ కాపీస్ అని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యన టాపర్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా రాశారని నేను చూసా. టాపర్ ఫస్ట్ ర్యాంకర్ రాసిన క్వశ్చన్ ఇది. ఆమె ఏ క్వశ్చన్ రాశారంటే బిల్స్ అనేది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి పంపించాలి అని ఉంది. ఆన్సర్ నేను చూసా. ఆన్సర్ చూసేటప్పుడు ఆమె ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క కంపోజిషన్ రాసింది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. ఎందుకు ఇలా రాసేది? ఆమె టాపర్ కదా అని నేను చూస్తే నౌ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ 2024. బట్ దిస్ పేపర్ బిలాంగ్స్ టు 2022. తను 2022లో బిగినర్ కావచ్చు, అప్పుడు ఇలాంటి తప్పులు చేసి ఉండొచ్చు. బట్ ఓవర్ ద పీరియడ్ తను ఇంప్రూవ్ అయింది. 24కి వచ్చేటప్పుడు ది బెస్ట్ కంటెంట్ డెలివర్ చేస్తుంది. కానీ మనకు అప్లోడ్ అయిన వెంటనే మనం కేర్ఫుల్గా లేకపోతే అయ్యో టాపర్ ఇలానే రాసింది కదా అనుకుంటాం మనం. సో వీలైతే టాపర్తో మాట్లాడండి, లేదా మంచి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ టాపర్ లేటెస్ట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ విజన్ అభ్యాస్ టెస్ట్లు పెడతారు. విజన్ అభ్యాస్ టెస్ట్ అనేది వాళ్ళ స్టూడెంట్ ఇంటి దగ్గర రాయడు. సో ఎగ్జామ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో 3 hours రాస్తారు కాబట్టి అభ్యాస్ టెస్ట్లో టాపర్స్ ఉంటే తీసి రాయండి. ఎందుకంటే 3 hours ఎగ్జామ్ కండిషన్లో ఎలా రాశారు అనేది మనకు తెలుస్తుంది. సో అలాంటివి తీసుకొని కేర్ఫుల్గా తీసుకొని మీరు క్యూరేట్ చేసుకోండి, విచ్ ఈజ్ మోర్ సిమిలర్ టు యూ, విచ్ కెన్ బి అడాప్టెడ్ బై యూ. అది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికన్నా ఈ 3 months అనేది కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. మనకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రిలిమినరీ అయితే కంటిన్యూస్ చదువుకోవచ్చు కూర్చొని, కానీ ఇక్కడ 3 hours రాయాలి. మీరు ఆన్లైన్లో రాస్తే 3 hours రాయాలి, స్కాన్ చేసుకోవాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, అదొక గంట, మళ్ళీ ప్రింట్అవుట్లు తీసుకోవాలి, ఇదొక అరగంట. సో ఇదొక రకమైన టైం వేస్ట్. అది గంటలు కూర్చుంటారు, నడుము గాన్. మనం ఫుడ్ సరిగ్గా తినము, హెల్తీ ఫుడ్ తినము, మన హెల్త్ కూడా గాన్. సో ఒక రకమైన స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. సిలబస్ కంప్లీట్ అవ్వదు, ఆప్షనల్ కంప్లీట్ అవ్వదు, ఎస్ఏలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఎథిక్స్లో ఐడియాస్ తట్టవు, కేస్ స్టడీస్ని సరిగ్గా డీల్ చేయ. దీనివల్ల స్ట్రెస్ అండ్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ 3 monthsలో మీరు సిక్ అయితే 1 week మీరు హాస్పిటలైజ్ అయినా, బిలీవ్ మీ, యూ విల్ కాంప్రమైజ్ అట్లీస్ట్ 1 paper. సో ఎవ్రీ వీక్ ఈజ్ ఇంపార్టెంట్. హెన్స్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్, బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. దానికి మీరు స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ వాడచ్చు. మెయిన్ చెయ్యి నొప్పి వస్తుందండి, ఈ చెయ్యి నొప్పికి ఏదైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగా, చిన్న వాకింగ్లు ఇవి చేయండి. చదివినప్పుడు రాసినప్పుడు కంటిన్యూస్గా చేస్తుంటాం కాబట్టి మెయిన్స్లో మనం మర్చిపోతుంటాం. బ్రేక్ తీసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, అసలు జ్వరం రాకుండా చూసుకోవాలి. మెయిన్ దోమల నుంచి వీటన్నిటి నుంచి కాపాడుకోవాలి. బికాస్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఆ మినిట్లో చదివింది మీరు ఆ డేటా పెట్టడం వల్ల 1 mark మీకు ఎక్స్ట్రా పెరిగితే
either you will get rank, other or you may not get rank, either you may get IAS, either you may not get IAS. సో ఆ 1 మార్క్ డిఫరెన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1 మార్క్. సో బీ కేర్ఫుల్, ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్. సో దీనికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, ర్యాంకర్స్ కేవ్ నుంచి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామని ప్రిలిమినరీ మెయిన్స్కి. ఇప్పుడు మాకు ఎక్కువ అడుగుతున్నది మెయిన్స్ కోసం కాబట్టి ఒక 10 మెంబర్స్తో ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఓన్లీ 10 మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఆ 10 మెంబర్స్ మెయిన్స్ రాసిన వాళ్ళైనా, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళైనా, ఎవరు ఫస్ట్ వచ్చి ఎవరు ఎన్రోల్ అయితే వాళ్ళని 10 మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే మా ఇది లాంచ్ చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ 10 మెంబర్స్. మేము ఆ 10 మెంబర్స్ కూడా ర్యాంక్ రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అది పర్సనల్ ర్యాపో డెవలప్ అవుతుంది కాబట్టి. సో మీరు రిజిస్టర్ చేసుకోండి, కింద రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఆల్రెడీ ప్రిలిమినరీ కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని మేము ఒక 2-3 వీక్స్లో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చేసి మేము ఇందులో ఐట్రేషన్స్ పెడతాం. ఇంకో కొన్ని సెకండ్స్లో నేను ఐట్రేషన్ గురించి చెప్తాను. సో ఇక్కడ మనం ఈ సూపర్ 10 ఎవరైతే అనుకున్నామో వాళ్ళకి ఫౌండేషన్ పెట్టేశాక ప్రిలిమినరీ మీద ఫోకస్ చేస్తాం. ఇందులో పంచామృత్ గోల్స్ పెట్టుకున్నాం. ఈ పంచామృత్ గోల్స్ అంటే మెయిన్స్ అనేది హోలిస్టిక్ వన్, ప్రిలిమినరీలా కాకుండా ప్రిలిమినరీ పైన నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పా. ఫస్ట్ ఏం చూస్తామంటే స్కిల్స్ ఎలా ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి క్వశ్చన్కి. సో ప్రజెంటేషన్ స్ట్రక్చరింగ్ ఎలా చేస్తున్నారు, డయాగ్రామ్స్ ఏమైనా వేస్తున్నారా, వాల్యూ ఎడిషన్ ఏమైనా జరుగుతుందా, రీడబిలిటీ ఉందా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, సెంటెన్స్ కరెక్ట్ లెంత్ ఉందా, ఎగ్జాంపుల్స్ కరెక్ట్ వేలో కన్వే అవుతున్నాయా. సో ఈ ప్రజెంటేషన్. నెక్స్ట్ కంటెంట్ ఈస్ కింగ్. ఈ కంటెంట్ ఎలా ఉంది, అసలు కంటెంట్లోనే ప్రాబ్లం ఉందా, లేదా స్కిల్ వల్ల కంటెంట్ సరిగ్గా ఎలివేట్ అవ్వట్లేదా. సో కంటెంట్ కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ క్రైసిస్ మేనేజ్మెంట్. హౌ స్టూడెంట్ ఈస్ హ్యాండ్లింగ్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ when he doesn't know anything about question, when question is too generic, when question is too difficult to comprehend. అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ని స్టూడెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు. సో దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ని, టైం మేనేజ్మెంట్ని, 3 అవర్స్ని ఎలా డివైడ్ చేయాలి, క్వశ్చన్ చదవడానికి ఎంత టైము, స్ట్రక్చరింగ్ ఎంత టైము, ఇంట్రోకి ఎంత టైము, కన్క్లూజన్కి ఎంత టైము, ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్. సో ఈ పంచామృత్, ఈ 5 ప్రిన్సిపల్స్ని స్కిల్ ఇంప్రూవ్మెంట్, ప్రజెంటేషన్, కంటెంట్, క్రైసిస్, టైం మేనేజ్మెంట్, ఈ 5 కూడాను ఫస్ట్ మంత్లోనే సెట్ చేసేస్తాం. సెట్ చేసేసిన దాన్ని సెకండ్ మంత్లో ఇంప్లిమెంటేషన్, థర్డ్ మంత్లో ఫర్దర్ రిఫైన్మెంట్. సో ఎగ్జామ్కి 3 మంత్స్లో రెడీ చేసేటట్టు ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మేము చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే 3 ఐటరేషన్. ఫస్ట్ ఐటరేషన్లో ఈ బేసిక్స్ అన్ని, బేసిక్ హైజీన్, పేపర్ చాలా రీడబిలిటీ ఉందా, చదివే దానికి బాగుందా, ఇలాంటి బేసిక్ హైజీన్స్ కానీ, స్కిల్లింగ్లో ఇష్యూస్ కానీ, వాళ్ళ వీక్ ఏరియాస్ కానీ స్ట్రాంగ్ ఏరియాస్ కానీ ఐడెంటిఫై చేసి చెప్పేస్తాం ఫస్ట్ ఐటరేషన్లో స్టూడెంట్ 5 పేపర్లు రాస్తే 5 పేపర్లు కూడా చదివి మ్యాక్రో కామెంట్స్ ఇచ్చి, సో ఈ 5 యాంగిల్స్లో నుంచి కూడాను స్టూడెంట్ని అసెస్ చేసి చెప్తాం. ఈ చెప్పిన తర్వాత స్టూడెంట్ నెక్స్ట్ ఐటరేషన్లో వీటిని కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేశారా, ఇంప్లిమెంట్ చేయలేదా, ఇంప్లిమెంట్ చేయకపోతే మేము గుర్తు చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ అనేది చాలా లెంతీ అవుతుంది, ఇదన్నీ సొల్లు పాయింట్లు, ఈ సొల్లు పాయింట్ని ఎఫెక్టివ్ వేలో ఇలా రాస్తే ఇది సొల్లు పాయింట్ కాదని మనకు తెలుస్తుంది, ఈ రిపోర్ట్ని ఈ వేలో ప్రజెంట్ చేస్తే బాగుండేది, ఇక్కడ ఇలాంటి డయాగ్రామ్ పెట్టుంటే బాగుండేది. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఫస్ట్ ఐటరేషన్లో చెప్పండి, ఇక్కడ చెక్ చేస్తాం. థర్డ్ ఏంటంటే ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్. ఫస్ట్ 2లో సెక్షనల్ టెస్ట్ రాయొచ్చు, లేకపోతే కొన్ని టాపిక్లు అనేది హైలైట్ అవ్వచ్చు, కానీ ఇది ఫుల్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్లో టైం దాంట్లో తీసుకొని ఫైనల్ సిమ్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 ఐటరేషన్లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. దీనికి అదనంగా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి ఫీచర్స్ ఇవంటే, ఫస్ట్ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అసెస్ చేస్తాం. కరెంట్ పొజిషన్ ఏంటి జడ్జి చేయం మేము, వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్, జస్ట్ అసెసింగ్. మేము వీక్ ఏరియాస్తో పాటు స్ట్రాంగ్ ఏరియాస్ కూడా చెప్తాం. స్ట్రాంగ్ ఏరియాస్ స్టూడెంట్కి చెప్పకపోతే, అది నెక్స్ట్ పేపర్లో రిపీట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో వీ అసెస్ స్టూడెంట్స్ టు నో దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. అది వాళ్ళకి చెప్పి వాళ్ళు ఆప్షనల్ లెవెల్ అవన్నీ చూసి వాళ్ళకి తగ్గట్టు ఒక టైలర్ మేడ్ మైక్రో అండ్ మ్యాక్రో ప్లాన్ ఇస్తాం. ఇచ్చినాక ఆ ప్లాన్ని వీక్లీ మంత్లీ ప్రోగ్రెస్ చెక్ చేస్తాం. వీక్ ఒకసారి మాట్లాడి మీరు ఈ ప్లాన్ ఎందుకు డివేట్ అవుతున్నారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ ప్లాన్లోనే ఇష్యూ ఉంటే ప్లాన్ మార్చడం, లేదా స్టూడెంట్కి వార్న్ చేయడం. ఇక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం, ఎందుకంటే మా టార్గెట్ మీకు ర్యాంక్ తీసుకురావడమే. సో మేము దీంట్లో రూత్లెస్గా ఉంటాం. స్టూడెంట్ టార్గెట్ని మిస్ అయితే వార్న్ చేస్తాం, చెప్తాం,
మిగతా వాళ్ళు ఎంత బాగా రాస్తున్నారో వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో కూడా చెప్తాం. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ పీర్ ప్రెషర్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ తనకు తాను ఒక్కొక్కసారి ప్లాన్ నుంచి డీవేట్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఎప్పుడైతే ఉందో, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఎప్పుడైతే ఉందో, ఇంటర్నల్ మెకానిజంతో పాటు ఈ రెండు బోత్ ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎప్పుడైతే మెర్జ్ అవుతాయో ఎఫెక్టివ్ వేలో స్టూడెంట్ చదవగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఆన్సర్ రైటింగ్ టిప్స్, ఎలా ఆన్సర్ రాయాలి, బెటర్ ఆన్సర్ ఏంటి, టాపర్ ఎలా రాశాడు, ఎందుకు ఈ టాపర్కి మంచి మార్క్స్ వచ్చాయి, సో అవన్నీ చెప్పడం. అలానే ఈ డిస్కషన్లో ప్రతి పేపర్లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా లేదని మేమే చెక్ చేస్తాం. సో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ టాపిక్ చదివావా, కరెంట్ అఫైర్స్లో ఇది వచ్చింది, దీనికి లింక్ చేసావా. సో అలాంటి కరెంట్ అఫైర్స్ లింక్ చేయడం డిస్కషన్ జరిగినప్పుడు. అలానే మీరు ఐసోలేటెడ్గా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, మీకు ఎవరైనా కొంత ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటే బాగుండి అనిపించవచ్చు. సో ఈ 10 మంది కలిపి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉండడం, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ని, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, బెస్ట్ కోట్స్ని, ఎగ్జాంపుల్స్ని ఎక్కువ వాడాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మొత్తం ఈ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అలానే బెస్ట్ ప్రాక్టీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మెంబర్స్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో మిగతా వాళ్ళకి చెప్పడం, లేదా బయట నేను చూసి ఇంకేదైనా టాపర్ ఒక ఎగ్జాంపుల్ని బెటర్గా రాస్తే ఆ ఎగ్జాంపుల్ని తీసుకురావడం. సో ఇలాంటివన్నీ షేర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా 3 ఐటరేటివ్ ప్రాసెస్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్స్ని సెటరైట్ చేయడం, ఆ సెటరైట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా, దాని ఎగ్జామ్ కండిషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా అనేది చూడాలి. దీనికి ఫ్లెక్సిబిలిటీ, మీరు ఒక టెస్ట్ సిరీస్ తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి, ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వచ్చు. లేదా టెస్ట్ సిరీస్ తీసుకోను అనుకుంటే మీరు ఫ్రీగా ఆన్లైన్లో చాలా టెస్ట్ సిరీస్లు జిరాక్స్ షాప్లో ఉంటాయి, లేదా చాలా వెబ్సైట్లు ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని అయినా మీరు ఫాలో అవ్వచ్చు. మాకు ఇస్తే ఫస్ట్ 5 పేపర్స్ ఇస్తే ఆ 5 పేపర్స్లో కూడా మనం డిస్కస్ చేసి మీకు ఫర్దర్గా రిఫైన్మెంట్ చెప్తూనే ఉంటాం. ఇలా 3 months కంప్లీట్గా మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఈ బాండింగ్లో ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ అవుతారు, మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో అలా చేయడమే మా టార్గెట్. ఎందుకంటే ఇది మా ఫస్ట్ బ్యాచ్. మీరు వేరే ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే మీకు వాళ్ళు 1000 మందిలో మీరు ఒకరు, ఎవరికొక ర్యాంక్ వస్తుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. బట్ మాకు మీ 10 మెంబర్సే కాబట్టి మీ నుంచే మాకు ర్యాంక్స్ రావాలి, దెన్ ఓన్లీ వీ కెన్ గ్రో. So it is like a symbiotic relationship between student and mentor. When we deliver good content, you will get good rank. When you get good rank, we can expand further. So ఇది ఒక సింబయాటిక్ రిలేషన్షిప్, విన్ సిచ్యువేషన్. మేము బెస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. వాట్ వీ నీడ్ ఈస్ యువర్ కమిట్మెంట్ అండ్ యువర్ డెడికేషన్. ఈ 3 months దయచేసి తీసుకోకపోయినా మీరు ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ స్కోర్ ఇన్ మెయిన్స్. దీనికోసం ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక 3 months మీరు బిర్యానీలు మానేసిన, 3 months మూవీస్ మానేసినా కూడా దీన్ని పే చేసేయచ్చు. అంత తక్కువ ఉండడానికే మేము ట్రై చేస్తున్నాం. దీనివల్ల మనీ రావడం వల్ల మేము ఏదో గ్రో అయిపోతాం అనేది అలాంటిదేమీ ఉండదు. బట్ సమ్ కైండ్ ఆఫ్ మనీ ఉంటే అది మీరు రాయడానికి ఇన్సెంటివ్గా ఉంటుంది. మాకు ఏవైనా సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ మిగతా టీమ్ మెంబర్స్కి ఇవ్వాలన్నా కూడా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ద ఫీ విల్ బి వెరీ వెరీ మినిమల్. మీకు 2-3 monthsలో కొన్ని బిర్యానీలు తినకుండా ఉంటే సేవ్ చేసే అమౌంట్తో దీన్ని కట్టొచ్చు. సో దాని గురించి పెద్ద వరీ కానొక్కలేదు, మనీ అనేది ఇష్యూ కాదు. వాట్ వీ హ్యావ్ టు థింక్ టు డెలివర్ ర్యాంక్స్ టు ఆల్ 10 members. అదే మా టార్గెట్. ఇంకా ఈ ఫీచర్సే కాకుండా నార్మల్లీ వీ ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. ఎందుకంటే మేము ముందే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అది చేసేస్తాం, ఇది పీకేస్తామని వీ డోంట్ వాంట్ టు టెల్ లైక్ దట్. వీ టెల్ లెస్, వీ డెలివర్ మోర్. ఎందుకంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో, నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను, నా డ్రీమ్ని మీ డ్రీమ్ని కలిపి ఒక మిషన్గా భావించి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఇది మీకు బెనిఫిషియల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ అడిషన్ టు దాట్ ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చాలామంది ప్రీవియస్ ర్యాంకర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. దాంట్లో ర్యాంకర్ స్ట్రాటజీస్ని షేర్ చేసుకుంటున్నాం. అలానే ప్రతి క్వశ్చన్స్ కూడా డైలీ పోస్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ప్రిలిమినరీలో కొన్ని క్వశ్చన్స్ కూడా దాంట్లో నుంచి రిపీట్ అయ్యాయి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లింక్ క్రింద ఉంది. ప్రిలిమ్స్ నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక వీడియో ఉంది. అలానే న్యూస్ పేపర్ని ఎలా చదవాలనే వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఓవరాల్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చి కింద కామెంట్ పెడితే మాకు రీచ్ పెరుగుతుంది. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఇన్సెంటివ్, అంతకు మించి ఏం లేదు. మాకు ఒక రకమైన ఇన్సెంటివ్ ఉంటే ఈ వర్క్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి దొరుకుతుంది. వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇది ఒక ఫ్రెష్ స్టార్ట్అప్ లాంటిది. వీ డోంట్ హ్యావ్ బిగ్ పాకెట్స్ to give publicity. We are depending on delivering good content and trust of the people. Please do subscribe.